తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. నేను అనిత. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ శ్రీ విద్య ఉపాసకురాలు గీతా కుమార్ గారు. అమ్మ నమస్తే అమ్మా. శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. నమస్తే అమ్మా. అమ్మ, ఇప్పుడు లలిత సహస్రనామాలు అసలు ఎవరు పఠించాలి, ఎలా పఠించాలి, ఏ సమయంలో చదవాలి, ఏంటి అంటే మనం అంటారు కదా చదువుతున్నప్పుడు మిస్టేక్స్ కూడా ఉండకూడదు అని. సో దాని గురించి చెప్పండి అమ్మ. లలిత సహస్రనామాలు అంటేనే రహస్య సహస్రనామాలు అనేది అందరికీ తెలిసిన విషయం. రహస్యంగా చదువుకోవాలి. రహస్యంగా చదవాలా అంటే ఇప్పుడు గుప్తంగా చదవాలా అనే ఆలోచన కూడా వస్తుంది చాలా మంది. అవును. ఇక్కడ రహస్య సహస్రనామాలు అని అంటే మీరేదో గుప్తంగా చదవాలని అంటే మీరు ఒంటరిగా మనసులో చదువుకోవడమే గుప్తం. ఇక్కడ రహస్యనామాలు అంటే మీరు మనసులో పారాయణం చేయడం గుప్తం. రహస్యనామాలని ఎందుకు అన్నారు అని అంటే మీరు స్తోత్రపూర్వకంగా చూసే నామాల వెనక రహస్యమైన మంత్రాలు ఉన్నాయి అని చెప్పేసి ఇవి రహస్య సహస్రనామాలు అని చెప్పబడింది. చెప్పాలంటే ఇప్పుడు మనమేమనుకుంటాము, ఇది నార్మల్ స్తోత్ర పారాయణము, అమ్మవారి యొక్క స్తోత్రము అని అనుకుంటాం కదా. ఇది నార్మల్ స్తోత్ర పారాయణం అసలే కాదు. దీంట్లో ప్రతి స్తోత్రం వెనుక కూడా ఒక్కొక్క నిగుడమైన గొప్ప మంత్రం అనేది దాగి ఉంది. చెప్పాలంటే అది మొత్తం మంత్రాలతో కూడుకున్న స్తోత్రం. ఇప్పుడు మిస్టేక్స్ లేకోకున్నట్టు చదవాలి అనే చెప్తాం, ఖచ్చితంగా అదే చెప్పాలి కూడా. కానీ ఇక్కడ ఏమైపోతుందంటే నేర్చుకునేటప్పుడు మిస్టేక్స్ పోతాయి కదా, చదువుకునేటప్పుడు మిస్టేక్స్ పోతాయి కదా అనే ఆలోచన ఎక్కువ మందికి ఉంటుంది, చాలా వరకు చాలా మందికి. ఇప్పుడు నేర్చుకుని దీక్షలు చేయడం కరెక్ట్. ఇప్పుడు నేర్చుకోకున్నట్టు 40 రోజుల దీక్ష, ఇట్లా 9 శుక్రవారాల పారాయణము ఇలాంటివన్నీ పెట్టుకుంటూ ఉంటారు నేర్చుకోకున్నట్టు. నేర్చుకొని చదవాలి. అసలు ఈ లలిత సహస్రనామాలు చెప్పిండేది ఎవరు అంటే వశిన్యాని వాగ్దేవతలు చెప్తారు. అంటే అమ్మవారి నుండి పుట్టిన 8 మంది వాగ్దేవతలు ఈ స్తోత్రాన్ని చెప్పడం జరిగింది. ఇది వాగ్దేవతలే చెప్పారు అని అంటే ఎంత మహిమాన్వితమైన స్తోత్రము. అవును, ఇది మనం తెలుసుకోవాలి. ఈ స్తోత్రం వల్ల నీకు కానిది, రానిది, జరగనిది అంటూ ఏమీ ఉండదు. ప్రతిదీ కూడా అమ్మవారు ప్రసాదిస్తుంది. ఒక్క 6 నెలలు ఈ స్తోత్రాన్ని నువ్వు నార్మల్గా ఏ సంకల్పం లేదు, ఏ కోరిక లేదు, నిత్య పారాయణంగా నువ్వు చేసుకున్నా కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది. ఇది ఎలా చేయాలి? ఇప్పుడు మీరన్నట్టుగా అందరూ చేస్తున్నారు అని అంటే ఈ ఒక్క విషయం అమ్మా, ఈ లలిత సహస్రనామాలు కానీ, త్రిశతి కానీ, ఖడ్గమాల కానీ ఉపదేశం ఉంటేనే చెయ్యాలి. అంటే ఉపదేశం అంటే గురువు ఉండాలా అని మీకు ఒక డౌట్ వస్తుంది. గురువు అనే కాదు, ఇప్పుడు మనకి చాలా మంది ప్రవచనకర్తలు కూడా చెప్పారు, ఆ ఆడియో పెట్టుకొని వినడము. లేదు అంటే మీకు తెలిసిన ఎవరైనా పురోహితులు ఉంటారు, గుళ్ళల్లో కూడా చెప్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ దగ్గర ఫస్ట్ మనం ఒక్కసారి చెప్పించుకోవాలి. ఒకసారి చెప్పించుకున్న తర్వాత టు బి కంటిన్యూ మరి మీరు చేసుకోవాలి. ఇంకొకటి తప్పులు చదువుకోకున్నట్టే చదవాలి, తప్పులు లేకోకున్నట్టే చదవాలి. ఎందుకు చెప్పారు తప్పులు లేకున్నట్టు చదవాలి అని అంటే ఇప్పుడు మనకు సౌండ్ ఎనర్జీ అనేది ఒకటి ఉంటుంది. సౌండ్ ఎనర్జీ అని, సౌండ్ వల్ల ఎన్నో జరుగుతాయి. అంటే హెల్త్ ఇష్యూస్ కూడా సాల్వ్ అవుతాయి. కొన్ని సౌండ్ల వల్ల చిరాకు కూడా వస్తుంది. సౌండ్ ఎఫెక్ట్ చాలా ఉంటుంది. ఒక మనిషి పైన తరంగాల ఎఫెక్ట్ అనేది చాలా ఉంటుంది. ఆ సౌండ్ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే దాన్ని బట్టే మనం ముందుకెళ్తాం ఆ సౌండ్ వినడానికి. ఇప్పుడు ఈ లలిత సహస్రనామాల యొక్క సౌండ్ ఒక కెనడా సైంటిస్టు టోనిస్కోపీ అనేది అప్పుడు సౌండ్ కి సంబంధించిన పరికరం అంట. ఆ టోనిస్కోపీ అనేది పరికరం పెట్టుకొని ఇది సిస్టమ్ కి కనెక్ట్ చేసి చూస్తే శ్రీచక్ర ఆకారం వచ్చింది. ప్రతి సౌండ్ కి ఆకారం ఉంటుంది. చెప్పాలంటే ప్రతి సౌండ్ మనం నోటి నుండి మాట్లాడిన తర్వాత ఒక ఆకారాన్ని తీసుకుంటుంది. ఈ విషయం ఎవరికి తెలియదు. అందుకే డోంట్ యూజ్ నెగిటివ్ వర్డ్స్ అని చెప్తారు. అంటే నెగిటివ్ వర్డ్స్ అసలు యూజ్ చేయకూడదు, మాట్లాడకూడదు. అంటే మనల్ని మనం కూడా ఓన్ గా కించపరుచుకుంటారు కొంతమంది. నాకేమి రాదు, నాకేమి తెలీదు, నేనేం చెయ్యలేను అంటే కొంచెం మనల్ని మనం కూడా బ్యాక్ చేసుకుంటాం కదా. ఇలాంటి వర్డ్స్ కూడా యూజ్ చేయకూడదు అని చెప్తారు. మన కోసమే మనం వర్డ్స్ యూజ్ చేయకూడదు. అండ్ నెక్స్ట్ నెగిటివ్ వర్డ్స్ అసలే యూజ్ చేయకూడదు. ఎందుకంటే ఈ సౌండ్ అనేది ప్రకృతిలోకి
కలిసిపోతుంది. కలిసిపోయి నువ్వు ఏదైతే మాట్లాడావో అదే నీకు తిరిగిస్తుంది. ఓకే. ఎందుకంటే ప్రకృతి ఎప్పుడు అలర్ట్ గా ఉంటది. ఓకే. మనం ఏది చేసినా అది రిటర్న్ ఇవ్వడానికి. నువ్వు మంచి చేస్తావా నీకు మంచి రిటర్న్ ఇస్తుంది. నువ్వు మంచి మాట్లాడతావా నీకు మంచి మాటలనే రిటర్న్ ఇస్తుంది. అవును. నువ్వు నెగిటివ్ మాట్లాడతావా నీకు నెగిటివే రిటర్న్ ఇస్తుంది. అందుకే ఇంట్లో కూడా ఎవరు గట్టిగా అరుచుకోవడాలు అవును. కానీ మాట్లాడుకోవడాలు కానీ గొడవలు పడ్డం కానీ ఇలాంటివి చేయకూడదు. నెగిటివ్ వర్డ్స్ అసలు యూజ్ చేయకూడదు అని చెప్తారు. సౌండ్ కి అంత ప్రాధాన్యం ఉంది మన శాస్త్రంలో. ఇప్పుడు లలిత సహస్రనామాలు అనేది మనం చదివేటప్పుడు అది ఒక సౌండే, అది ఒక రూపాంతరం చెందుతుంది. అవును. ఆ రూపాంతరమే శ్రీచక్రం యొక్క యంత్రం, శ్రీచక్ర యంత్ర రూపాంతం. అలాంటప్పుడు ఇప్పుడు తప్పులు చదివితే నీ ముందు కరెక్ట్ గా శ్రీచక్రం ఆవరణ కుదురుతుందా? లేదు, కుదరదు, రాదు. అది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్ గా చదవాలి. ఒక్కటే మనం ఈ స్తోత్ర పారాయణం చేసేటప్పుడు మన ముందు అమ్మవారు ఉన్నారు, నేను అమ్మవారి ముందు కూర్చున్నాను, నా చుట్టూ శ్రీ యంత్రం యొక్క వలయం ఏర్పడుతుంది. నేను ఆ వలయం మధ్యలో కూర్చొని నేను చదివే కొద్దీ వలయం అనేది ప్రొడ్యూస్ అవుతుంది, ఆ శక్తి అనేది ప్రొడ్యూస్ అవుతుంది. శ్రీచక్ర యంత్రం యొక్క శక్తిని నేను ఉత్పత్తి చేస్తున్నాననే భావనతో చేయాలి ఈ లలిత సహస్రనామాలు చదివేటప్పుడు. నార్మల్ గా ఎలా పడితే అలా చదవడము, ఇప్పుడు మనం చాలా వరకు సామూహికంగా చదవడం కూడా చూస్తున్నాం. సామూహికంగా చదవద్దు అని చెప్పలేదు, కానీ ఇవి రహస్య సహస్రనామాలు కాబట్టి దీనికి ఒకటి నియమ నిబంధత అనేటివి ఉంది శాస్త్రపూర్వకంగా. వాటిని మనం ఫాలో అవుతూ చదవడం చాలా మంచిది. ఇంకొకటి ఏంటంటే దీక్షగా 40 రోజులు చదివే వాళ్ళు ఒక దీక్ష పెట్టుకొని చదవచ్చు మీ కోరిక మేరకు. ఇది చదివేటప్పుడు ఖచ్చితంగా పానకం వడపప్పు నైవేద్యం అనేది ఖచ్చితంగా పెట్టాలి. అమ్మవారికి పెట్టి మనం అక్కడ కూర్చొని చదవాలి. శుచి శుభ్రత కంపల్సరీ పాటించాలి. ఇంకొకటి మీరు రెగ్యులర్ గా చేసుకుంటాము అంటే ఉదయం చేసుకుంటారా సాయంత్రం చేసుకుంటారా అనేది సమయ పాలన చాలా ఇంపార్టెంట్. మీరు ఉదయం చేసుకునేలాగుంటే ఉదయం చేసుకోండి, సాయంత్రం చేసుకునేలాగుంటే సాయంత్రం చేసుకోండి. మాకు ఎటువంటి సంకల్పం లేదమ్మా మేము టైం కుదిరినప్పుడు చేసుకుంటామంటే ఉదయ సాయంత్ర కాలాల్లోనే చేసుకోవాలి. అలానే నాకు టైం కుదిరింది నేను 10 గంటలకు చేసుకుంటాను, మధ్యాహ్నం చేసుకుంటాను, 4కి చేసుకుంటాను అంటే అలా ఎలా పడితే అలా చేసుకోకూడదు. ఎక్కడ పడితే అక్కడ కూడా చేసుకోకూడదు. అంటే ఇప్పుడు మనం ఈ మాట చెప్పడం ద్వారా ఏమైతుందంటే భగవంతుణ్ణి మనుషులకి దూరం చేస్తున్నారు, మానవుల్ని జీవుల్ని దేవతకి దూరం చేస్తున్నారు అనే మాట వస్తుంది. ఎవరిని దూరం చేయలేదు, ఎందుకంటే పరమాత్మ ఎప్పుడు మనలోనే ఉంటాడు, మనం ప్రత్యేకించి చూడాల్సిన అవసరం లేదు. నువ్వు లలిత సహస్రనామాలు చదివితేనే పరమాత్మ నీలో ఉన్నట్ట, నీ దగ్గర ఉన్నట్ట, ఎప్పుడు నీలోనే ఉంటాడు, నీ దగ్గరే ఉంటాడు. మనం గ్రహించాలి అంతే. అది ఈ స్తోత్ర పారాయణం చేయడం వల్లే నాకు దగ్గరగా ఉన్నాడు, ఈ స్తోత్ర పారాయణం చేయడం వల్లే నేను దేవికి దగ్గరగా ఉన్నాను అనేది అపోహ. ఎందుకంటే దేవీ దేవతలు ఎప్పుడు మనలోనే ఉంటారు, మనం వాళ్ళకి ఎప్పుడు దగ్గరగానే ఉంటాం. ప్రకృతి రూపంగా వాళ్ళు ఎప్పుడు మన చుట్టూ ఉంటారు. మనం ఒక నామం దలుచుకున్నా చాలు మనసులో. ఈ స్తోత్ర పారాయణని ఏ టైంలో పడితే ఆ టైంలో చేయాల్సిన అవసరం లేదు, ఉదయం సాయంత్రం చేసుకోవాలి. ఏ నియమము లేకోకున్నట్టు రెగ్యులర్ గా చేసుకుంటారు, అంటే ఏ సంకల్పము లేకోకున్నట్టు రెగ్యులర్ గా చేసుకోవచ్చు. 6 నెలలు సంవత్సరం కొంతమంది రెగ్యులర్ గా చేస్తూనే ఉంటారు, అలా అయినా చేసుకోవచ్చు. లేదు మేము మా కోరిక మేరకు మేము సంకల్పం పెట్టుకొని ఒక 40 రోజులు మేము చేసుకుంటామమ్మా అంటే అలా కూడా చేసుకోవచ్చు. ఎలా అయినా చేసుకోవచ్చు. శుచి శుభ్రత నియమ నిష్టాలు అనేటివి ప్రధానంగా పోకోకున్నట్టు చదవాలి. నేను ఇందాక చెప్పాను సౌండ్ కి ఒక ఎనర్జీ ఉంటుంది, సౌండ్ కి ఒక ఆకారం ఉంటుంది, కాబట్టి వీలైనంత వరకు తప్పులు పోకోకున్నట్టు చదవడానికే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ఏవో చిన్న చిన్న మిస్టేక్స్ అనేటివి జరుగుతుంటాయి. తర్వాత లాస్ట్ కి అమ్మవారికి క్షమాపణ శ్లోకం చెప్పుకుంటే సరిపోతుంది. అమ్మ, ఒక చిన్న సందేహము. ఇప్పుడు లలిత సహస్రనామాలు చదవడం ఎలాగైతే చదువుతుంటామో వినడం వల్ల కూడా ఈక్వల్ అంటే ఫలితం అనేది సేమ్ ఉంటుందా? ఉంటుందమ్మా. మనం ఇప్పుడు వినడానికి చదవడానికి తేడా ఏంటి అని అంటే, వినేటప్పుడు మనం ఏదో ఒక ఆలోచన మధ్యలో ఆలోచన వెళ్ళిపోతుంది, స్కిప్ అవుతాం. కానీ చదివేటప్పుడు చాలా శ్రద్ధ పెట్టి ధ్యాస పెట్టి చదవాల్సి ఉంటుంది. అక్కడ పూర్తిగా చదివేంత వరకు మనం ఎక్కడికి మన మైండ్ పక్కకి వెళ్ళదు. ఈ వినే టైంలో కూడా మేము అంతే శ్రద్ధ పెట్టి వింటాము అంటే ఖచ్చితంగా వినడానికి కూడా చాలా ఫలితం ఉంటుంది. ఎందుకంటే మనకి శ్రవణంకి ఫలితం ఉంది, పూజకి ఫలితం ఉంది, స్తుతించడానికి ఫలితం ఉంది, ధ్యానించడానికి ఫలితం ఉంది. కాబట్టి ఈ వినేది కూడా మేము రెగ్యులర్ గా అసలు మేము చదవలేము, మాకు చదివేకి రాదు అనేవాళ్ళు ఒక 40 రోజులు సంకల్పం చేసుకొని సమయ పాలన పెట్టుకొని, అంటే ఒకటే టైంకే వినాలి. నేను ఏదో ఒక టైంలో వింటానంటే అలా కుదరదు. నువ్వు దీక్షగా వినాలి అనుకున్నప్పుడు ఒక 40 డేస్ సంకల్పం చేసుకొని మీ కోరిక చెప్పుకొని సమయ పాలన మెయింటైన్ చేస్తూ శ్రద్ధగా వినాలి అయిపోయేదాకా. ఆటోమేటిక్ గా నోటికి వచ్చేస్తుంది. ఈ 40 రోజులు మీరు వినే లోపల చదివేకి రాని వాళ్ళు కూడా చదివేస్తారు. ఫస్ట్ వినడమే ప్రాక్టీస్ చేయాలి, ఒకటేసారి చదవడానికి కూడా వెళ్ళకూడదు. ఫస్ట్ వింటూ 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 ఉంటే ఆటోమేటిక్ గా చదవడం అనేది వస్తుంది. ఓకే,
చాలా ధన్యవాదాలమ్మా. లలిత సహస్రనామాల గురించి అంటే ఎలా పఠించాలి ఏంటి అని దాని గురించి చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలు. నమస్తే అమ్మా.